వారం అనుకుంటున్నాను. ఈ 3వ వారంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుండగా ఈరోజు కూడా ప్రభు యొక్క ఆధ్యాత్మికమైన తలంపులు, ఆలోచనలు, సందేశాన్ని మనం విని ప్రభు చేత మనం దీవించబడి ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఈరోజు ప్రసంగి గ్రంథము నుండి మొదటి అధ్యాయం మొదటి 3 వచ్చిన భాగాలలో ఉన్న సారాంశాన్ని మనం చూసుకొని మనం ధ్యానం చేసుకొని ముందుకు వెళ్దాం. ఈ ప్రసంగి గ్రంథంలో ఉన్న ప్రాముఖ్యమైన సందేశం ఏంటి అని అంటే, మనము గత వారాల్లో మనం చెప్పుకున్నాం. ఏమని అని అంటే, ప్రసంగి సమస్తము వ్యర్థము వ్యర్థం అని చెప్తున్నాడు. ఆ బైబిల్ గ్రంథములో అదే ప్రాముఖ్యమైన పదముగా ఆ గ్రంథములో మనకు కనబడుతూ ఉందని మనం విన్నాం, మనము గమనించాం, ఆలోచన చేశాం. ఈ రోజు ఈ మొదటి 3 వచ్చిన భాగాలు మనం చూడగలిగితే, ఈ ప్రసంగి గ్రంథములో ఉన్న ఈ మొదటి 3 వచనాలు కూడా ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. దయతో మీరందరూ కూడా బైబిల్ బాగా చదువుతున్న వారు కనుక బైబిల్ గ్రంథాన్ని మీరు తెరిచి మీ ముందు పెట్టుకొని ఈ 3 వాక్యాలు చెబుతూ ఉన్నప్పుడు మీరు ధ్యానం చేయాలని మనం చేస్తూ ఉంటున్నాను. ప్రభు చెప్పిన తలంపులు, ఆలోచనలు మీరు వ్రాసుకుంటూ ముందుకు సాగినట్లయితే చాలా మంచిది. ఎందుకంటే ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు అటువంటి తలంపులు, ఆలోచనలు మరలా దేవుడు మరి మనకు ప్రసాదించడేమో. కనుక దేవుడు మాట్లాడుచున్నప్పుడే మనం ప్రభు మాట మనం విని దీవించబడి ఒక శ్రేష్టమైన సందేశాన్ని మన యొక్క ఆధ్యాత్మిక జీవితం కొరకు మనం సిద్ధపాటు చేసుకుని మనం ముందుకు సాగుదాం. ఈ ప్రసంగి గ్రంథములో ఉన్న ఈ మొదటి 2-3 వచన భాగాలు మనం చూసినట్లయితే, దావీదు యొక్క కుమారుడైన సొలొమోను యెరూషలేముకు రాజు అయి ఉండి ప్రసంగి పలికిన మాటలు అని మనం బైబిల్ గ్రంథములో చూస్తూ ఉంటున్నాం. దావీదు యొక్క సంతానమై ఉన్నాడని ప్రసంగి, రెండవది యెరూషలేముకు రాజు అయి ఉన్నాడని ఆ మాట చెబుతూ సొలొమోను అనే మాటను ప్రస్తావించకుండా ప్రసంగి అనే మాటను భక్తుడు అక్కడ ప్రస్తావిస్తూ వస్తూ ఉన్నాడు. ఎందుకు సొలొమోను అని చెప్పటం లేదు, ఎందుకు ప్రసంగి అని సంబోధిస్తున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు తనకిచ్చిన తలంపులకు, ఆలోచనలకు, దేవుడు తనకిచ్చిన ఆ పనికి, బాధ్యతకు సొలొమోను ఎంతో ప్రాధాన్యతను అని ఇస్తున్నట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. అనగా అర్థం ఏంటంటే, తను వేటి గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడో, అన్వేషణ చేస్తూ ఉన్నాడో, అదే నా బ్రతుకులో ప్రాముఖ్యం, అవే మాకు ముఖ్యం అన్నట్టుగా ఆ విషయంలో సొలొమోను అంత శ్రేష్టంగా గట్టిగా నమ్మి విశ్వాసంతో తను చేస్తున్న ఆ పరిశోధన కొరకు, ఆ పరిశీలన కొరకు అంత సమయాన్ని హెచ్చించి ఆ పరిశోధన చేసే ఆ ప్రక్రియలో, ఆ పరిశోధించే ప్రక్రియలో సొలొమోను ఎంత నిమగ్నమై ఉన్నాడో మనము ఆలోచన చేయగలిగితే, అటువంటి ఆ నిమగ్నత కలిగి వాటి మీద మనస్సు పెట్టి ప్రసంగి ఒక నిగూఢమైన సంగతులు ఈ రోజు మనతో మాట్లాడుచున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. ఈ ప్రసంగి గ్రంథంలో ఈ 3 వచ్చిన భాగాల్లో 3 మాటలు మనకి కనబడుతూ ఉన్నాయి. మొదటి మాట, ప్రసంగి ఎవరు అనే ఆ మాట మనం చూస్తాం. రెండవది, ప్రసంగి ఏమి చెబుతూ ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. మూడవది, ఈ మానవ లోకములో, భూలోకములో మనుషులు పడే ప్రయాసకి ఫలితం ఏదైనా ఉందా అని అన్నట్టుగా ఈ 3 విషయాలు కూడా భక్తుడు స్పష్టంగా మన మధ్యలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి 2 వచ్చిన భాగాలలో కూడా ఈ గ్రంథం యొక్క సారాంశాన్ని వివరిస్తూ ఉన్నాడు ఆయన. ప్రసంగి గ్రంథములో ఉన్న ఆ ఉద్దేశాన్ని, సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థం అని, భూమి క్రింద ఉన్నవన్నీ కూడా వ్యర్థము వ్యర్థము అని భక్తుడు ఆ విధంగా ఒక శ్రేష్టమైన మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ 3 వచ్చిన భాగాలలో మనం చూడగలిగితే, ఈ 3 మాటలు మనం ధ్యానించుకొని ఆ కృప కలిగిన ప్రభు మనకిస్తున్న ఆ మంచి ఆలోచనలు మనము విని మనం ప్రభు చేత దీవించబడి మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నాం. 2వ వచ్చిన భాగంలో రాయబడిన మాట ఏమిటంటే, వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెబుచున్నాడు, వ్యర్థము వ్యర్థము
సమస్తము వ్యర్థమే అని మాట్లాడుతూ ఉన్నాడు. 3వ వచన భాగంలో ఉన్న మాట ఏంటంటే, సూర్యుని క్రింద నరులు పడుచు నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి అని అంటున్నాడు. ఈ సూర్యుని క్రింద మానవులు పడుచున్న పాటు, లేకపోతే ప్రయాస, కష్టం, ఇవన్నిటి బట్టి కూడా మనుషులకు వస్తున్న లాభం ఏదైనా ఉందా అని మనుషులు పడే కష్టాన్ని గురించి కూడా సొలొమోను భక్తుడు ప్రసంగి ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవానికి ఈ మాటల్లో మనం చూడగలిగితే మరొక మాట కూడా మనం చూద్దాం. బైబిల్ గ్రంథములో ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనము 10వ వచన భాగము కూడా మనం చూద్దాం. ఈ ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 9, 10లో ఉన్న మాట ఏమిటంటే, ప్రసంగి జ్ఞాని అయి ఉన్నాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. రెండవది, అతడు ప్రజలకు జ్ఞానము బోధిస్తూ ఉన్నాడు అనే ఆ మాట అక్కడ మనకు కనబడుతూ ఉంది. మూడవది ఏంటి అని అంటే, అతడు ఆలోచించి ఈ సంగతులన్నీ కూడా పరిశీలన చేస్తూ ఉన్నాడు అని అంటాడు. దేవుడు తనకి ఇచ్చిన ఆ కృపను బట్టి, జ్ఞానాన్ని బట్టి ఆ భక్తుడైన సొలొమోను చేస్తున్న ఆ పని ఏంటి అని అంటే, ప్రసంగి జ్ఞానము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రసంగి అతడు తన జీవితంలో అతడు జనులకు జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాడు. మూడవది, అతడు ఆలోచించిన సంగతులు అన్ని కూడా పరిశీలన చేస్తూ ఉన్నాడు అని మనం ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా ఈ మాట మనం ఎందుకు చెప్పాలి అని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రసంగిలో తప్పనిసరిగా జ్ఞానం అనేది ఉంది అని తాను చెప్పకనే చెబుతూ ఉన్నాడు. ఈ రోజు కూడా అనేక మంది ప్రజలు లోకంలో అంటున్న మాట ఏమిటంటే, నాకు తెలివి, బలము, జ్ఞానం ఇవన్నీ నాకు ఉన్నాయి, నన్ను మించిన వారు ప్రపంచంలో ఎవరు లేరు అని అనుకొని లోకములో అనేక మంది ఆ విధంగా కొనసాగుతున్న వారు కూడా ఆ విధంగా ఉన్నారు. అయితే ప్రభు అంటున్న మాట ఏమిటంటే, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. దేవుడే సమస్త జ్ఞానమునకు మూలము, జ్ఞానాధారము కూడా ఆయనే. జ్ఞానము ఆయన ద్వారా మాత్రమే ఈ లోకములో కలుగుచున్నది అని అంటారు. అందుకనే సొలొమోను తల్లి దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఆమె ప్రార్థన చేస్తూ ఒక చక్కని మాట అంటాది. యెహోవా అనంత జ్ఞాని అని హన్నా అనబడే ఆ తల్లి గారు ఆ మందిరానికి వెళ్ళి అంత చక్కని మాట మాట్లాడుతూ ఉన్నారు. జ్ఞానానికి మూలాధారం, మూలం ఎవరంటే దేవాది దేవుడే అని మనము గ్రహించాలి. సొలొమోనును దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు జ్ఞానాన్ని దేవుడు తనకి ఎందుకు అనుగ్రహించాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, తన ముందు జరుగుతున్న ఆ కార్యాలు, ఆ కార్యక్రమాలు, ఈ భూ ప్రపంచంలో జరుగుతున్న ఆ సంఘటనలు అవన్నీ చూసినప్పుడు, ఈ జీవితం స్థిరమా, ఈ జీవితము నిగ్రమా, ఇది నిబద్ధతగా ఉంటుందా, మరి ఏది స్థిరం, ఇది స్థిరము కానప్పుడు స్థిరమైంది మరి ఏదైనా ఉందా అని ఆ అన్వేషణలో ఆ వ్యక్తి ఆ రోజునే పడ్డాడు. అనగా అర్థం ఏంటంటే, జ్ఞానము కలిగిన వ్యక్తి ఎప్పుడు కూడా తన కలిగిన జ్ఞానాన్ని బట్టి అవన్నీ కూడా పరిశీలన చేయాలి, పరిశోధించాలి, పరీక్షించాలి. జ్ఞాని జ్ఞానముతో ఆలోచన చేయగలిగితే, జ్ఞానము కలిగిన ఆ ప్రభువును ఒక వ్యక్తి కనుగొనడానికి ఈరోజు గొప్ప అవకాశం ఉందని మనము ఆలోచన చేయాలి. ఈ ప్రసంగి 12:9, 10లో మరొక మాట మనం చూడగలిగితే, అతడు జనులకు జ్ఞానమును బోధిస్తూ ఉన్నాడు అని అంటున్నాడు. మానవులకు జ్ఞానాన్ని ఆయన బోధిస్తూ ఉన్నాడు అని బైబిల్ గ్రంథములో ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎవరైనా ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఇది కానే కాదు అని అంటే మరి ఏదైనా ఉంది అని అర్థం. ఇది కాదు అన్నప్పుడు మరి ఏదో ఒకటి ఉంది అని ఆ మాటకు పరమార్థం ఆ విధంగా ఉంటుందన్నమాట. మరి సమస్తము వ్యర్థం అన్నప్పుడు జ్ఞానాన్ని మనుషులకు సొలొమోను బోధిస్తూ ఉన్నప్పుడు మరి ఏ జ్ఞానం స్థిరం, ఏ జ్ఞానాన్ని సొలొమోను ఆ మానవాళికి బోధించి ఉంటాడో అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవాది దేవుని గురించిన జ్ఞానమే సొలొమోను ఒక మర్మంగా అనేక మందికి బోధిస్తూ ఉన్నాడు. సూర్యుని క్రింద జరిగే ఈ ప్రయాస, ఈ కష్టము ఇవన్నీ వ్యర్థం అంటే
సూర్యుని క్రింద జరిగేవి ఈ విధంగా ఉన్నాయి. మరి సూర్యుని పైన జరిగేవి ఎన్నున్నాయో, మరి సూర్యునికి పైన ఉన్న ఆ వెలుగులో, ఆ ప్రసన్నతలో, ఆ ప్రభావములో, ఆ మహిమలో, ఆ దేవుని యొక్క రాజ్యములో ఎటువంటి విలువైన ఆశీర్వాదాలు ఉన్నాయో వాటి కొరకు మనం ప్రయాసపడాలి అని ఆ ప్రసంగి చెప్పకనే మనతో ఆయన చెబుతూ మాట్లాడుతూ ఉన్న సంఘటన మనం బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ప్రసంగి అనబడే ఈ యొక్క పదాన్ని మనం బైబిల్లో చూడగలిగితే, ఈ ప్రసంగి అనబడే పదాన్ని హెబ్రీలో అనువాదించినప్పుడు ఉపదేశకుడు లేక గురువు అని సంబోధిస్తూ వచ్చారు. ఈ యొక్క ప్రసంగి అనబడే ఈ మాటకు అర్థం ఏంటంటే, హెబ్రూ పదములో ఆయన ఉపదేశకుడని, గురువని, అనేక మందికి నేర్పించే వ్యక్తుడని, తనకు కొంతమంది శిష్యులు ఉన్నారని ఆ విధంగా ఈ వాక్యం ఆలోచన చేస్తూ ఉందన్నమాట. అనగా ప్రసంగి ఒక చక్కటి ఉపదేశకుడిగా మన ముందు ఆయన కనబడుతూ ఉన్నాడు. ఎటువంటి ఉపదేశం చేస్తున్నాడు అని అంటే, మనుషులు భూ సంబంధంగా ఆలోచించకుండా పరసంబంధంగా ఆలోచించే విధంగా అటువంటి ఉపదేశాన్ని సొలొమోను చేశాడని మనం ఈరోజు గమనించి ఆలోచించాలి. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు మీకు తెలియని ఆహారము నాకుంది అ- అని అన్నాడు ఆయన. జీవాహారము నేనే అని ప్రభు చెప్పాడు. అనగా ఆయన మర్మంగా ఎన్నో సందేశాలు, ఎన్నో మాటలు, అమూల్యమైన వాక్కులు ప్రభులు వారు అందించినట్టుగా మనం బైబిల్లో ఎన్నో మర్మంగా ఉన్న మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. అదే విధంగా సొలొమోను కూడా మంచి ఉపదేశాన్ని మనుషులకు అందిస్తూ మంచి గురువుగా ఆయన ఉంటూ ఈ లోకాన్ని అంతటిని కూడా ఒక ఏమండి ఒక వేదికగా ఆయన చూసుకుంటూ, ఓ ప్రజలారా, ఓ మానవులారా, మీరు చక్కని సందేశాన్ని వినండి, వివేచించండి, ఆలోచించండి, ఏది రమ్యమైనవో, ఏది శ్రేష్టమైనదో, ఏది నిజమైన అజ్ఞానమో జ్ఞానమో మీరు తెలుసుకోవాలి అని అన్నట్టుగా సొలొమోను ఎన్నో సందర్భాలలో ఈ మంచి మాటలు భక్తుడు వాడుతూ వచ్చాడు. కనుక ప్రసంగి అనబడి హిబ్రూ పదానికి అర్థం ఏంటంటే ఉపదేశకుడు, బోధించువాడు, లేకపోతే గురువు అని అర్థం మనకు బైబిల్లో మనము చూస్తూ ఉంటున్నాం. బైబిల్ అంటున్న మాట ఏంటంటే, మనకి ఉపదేశకుడు ఒక్కరే, మనకి గురువు కూడా ఒక్కరే. ఆయన ఎవరంటే నేర్పించగలిగిన యేసయ్య మాత్రమే మనకు ఆధ్యాత్మికమైన గురువు గారు అని మనము గమనించాలి. మరి ఉపదేశకులు ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన మానవ జీవితంలో ఆయన మంచి ఉపదేశకునిగా పనిచేస్తూ వచ్చాడు. ఆయన పరలోకాన్ని గురించి బోధించాడు, భూలోకాన్ని గురించి బోధించాడు, మనుషుని గురించి బోధించాడు, మనుషుని పాపాన్ని గురించి బోధించాడు, నరకాన్ని గురించి బోధించాడు, పరలోకాన్ని గురించి కూడా బోధించారు ఆయన. అటువంటి ఉత్తమమైన బోధకుడు ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభులు వారి అటువంటి అధ్యాపకుడు, అటువంటి గొప్ప ఏమండి మంచి గురువు అని ఈరోజు మనం చెప్పక ఒప్పుకోక తప్పదు అని మనం గ్రహించాలి. ఆ తదుపరి మాట మనం చూడగలిగితే, సొలొమోను తన ఉపదేశములలో అధిక భాగమును చాలా ఏమంటే పుస్తకాల ద్వారా, వ్రాతల ద్వారా అనేకమైన విషయాలను భక్తుడు ఆయన లోకానికి పరిచయం చేస్తూ వచ్చాడు. తను మాట్లాడే మాటలు చాలా ఉన్నాయి. తను వ్రాసిన గ్రంథాలు చరిత్ర ప్రకారంగా మనం చూడగలిగితే చాలా ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైన వ్రాతలు, వ్రాతప్రతులు ఏమైనా ఉన్నాయా అని మనం ఆలోచన చేసినట్లయితే, సామెతలు గ్రంథం, ప్రసంగి గ్రంథం, పరమగీతముల గ్రంథం, ఈ 3 గ్రంథాలు కూడా సొలొమోను వ్రాసిన పుస్తకాలే అని మనము గ్రహించి ఆలోచించాలి. అందుకనే సొలొమోను కలిగిన ఆ ఉపదేశాలు, ఆ సందేశాలు, తలంపులు, ఆలోచనలు ఇవన్నీ కూడా మానవాళికి అందించాలని రచనల ద్వారా వ్రాత రూపకంగా ఆయన అనేక మందికి ఈ మాటలు ఆయన సామెతలుగా, మర్మంగా, వధువ సంఘం అంటే ఏమిటి, వరుడంటే ఏమిటి, వధువ సంఘం ఎక్కడికి ఎత్తబడాలి అనే ఈ విషయాలన్నీ కూడా పరమగీతముల గ్రంథములో మర్మంగా భక్తుడు ఆ విధంగా చెప్పుకుంటూ రాసుకుంటూ వచ్చిన ఆ సందేశాలు ఈరోజు మనం వింటూ ఉంటున్నాం. ఆ తదుపరి ఆలోచన మనం చూడగలిగితే,
దేవుని పట్ల భయభక్తులు ఒక మానవుడు ఉంచినట్లయితే ఏం జరుగుతుంది అని మనం వాక్యంలో చూద్దాం. 3వ భాగంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 3వ భాగంలో బైబిల్ గ్రంథములో వాక్యం ఈ విధంగా చెబుచూ ఉంది. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి అనే ఒక ప్రశ్నను భక్తుడు వేస్తూ ఉన్నాడు. మనుషులు భూమి క్రింద అనగా సూర్యుని క్రింద ఈ లోకములో భూలోకములో ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు, ఎంతో కష్టపడుతూ ఉన్నారు. ఆ కష్టము ద్వారా వారికి వచ్చిన ప్రయాస, ఆ కష్టము ద్వారా వారికి వచ్చిన లాభమేమి అని భక్తుడు ఆ విధంగా మాట్లాడుచున్న మాట మనము చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుని పట్ల భయభక్తులు, ఆయన వాక్యం పట్ల విధేయత వ్యర్థమని సొలొమోను చెబుచున్నాడేమో అని చిన్న సందేహం మనకి రావచ్చు. వ్యర్థమని ఈ సొలొమోను చెబుచున్నాడు అని అంటే, దేవుని పట్ల ఒక వ్యక్తి భయభక్తులు కలిగి ఆయన వాక్యాన్ని అనుసరించి ఆయన ఆజ్ఞలు పాటించి ఒక వ్యక్తి జీవిస్తున్న ఈ జీవితం కూడా ఇది కూడా వ్యర్థమేమో అని ఎన్నోసార్లు మనం ఆ విధంగా అనుకోవచ్చు. అయితే అది పొరపాటు పడినట్లే. ఆ విధంగా మనం ఆలోచన చేసినట్లయితే మనము తప్పుగా ఆలోచించిన వ్యక్తులుగా ఉన్నామని మనము గ్రహించాలి. అందుకని ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 13వ భాగంలో ఆయన ఒక మాటను మాట్లాడుతూ ఉంటున్నాడు. మునుకోలల వల్లే అవన్నీ కూడా ఒక కాపుర వలన మనకు అందించబడుతున్న సందేశంగా ఉన్నది అని అంటున్నాడు ఆయన. ఒక కాపరి ఏ విధంగా అవి మనతో మాట్లాడుచున్నాడో, ఒక కాపరి ద్వారా మనకు అందించబడుతున్న సందేశం వల్లే ఆ మాటలు ఉన్నాయి అని ఆయన అంటున్నాడు. అంత మాత్రమే కాదు, 1 కొరింథీ 15వ అధ్యాయము 58వ భాగం. 1 కొరింథీ ఈ 15:58లో వాక్యం అంటున్న మాట ఏంటంటే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి మీరు స్థిరులుగా కదలని వారుగా మీరు ప్రభు కార్యాభివృద్ధి మీరు ఉండాలి అని ఆ విధంగా వాక్యం సెలవిస్తూ ఉందన్నమాట. మీరు ప్రభు పనిలో ఎప్పటికీ మరి ఎప్పటికీ మీరు ఆసక్తులై ఉండాలి అని భక్తుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అనగా సమస్తము వ్యర్థమని చెప్పిన ఆ ప్రసంగి మాటల్లో ఆయన చెప్పిన మాట ఏమిటంటే, మనుషులు భూమి మీద పడుతున్న ప్రయాస, ఈ సూర్యుని కింద పడుతున్న ప్రయాస అంత వ్యర్థమని ఆయన చెబుతూ వచ్చారు. అయితే ఆ రెండవ మాట ఏంటంటే, ఆ ప్రయాస అంతా కూడా దేవుని దేవుని పట్ల కాదు అని మనం గమనించాలి. సొలొమోను చెప్పిన ఆ ప్రయాస అంతా కూడా దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుణ్ణి కాకుండా, దేవుణ్ణి కనుగొనకుండా, దేవుణ్ణి తెలుసుకోకుండా ఒక వ్యక్తి భూలోకములో ఆ విధంగా ప్రయాసపడితే అవన్నీ కూడా వ్యర్థమని ఆ ఉద్దేశంతో ఆ విధంగా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుణ్ణి కాకుండా పడే ప్రయాస వ్యర్థమైతే, దేవుణ్ణి కలిగి ఒక వ్యక్తి ప్రయాస పడితే దానికి ఫలితం ఉంది కానీ, దానికి దీవెన ఆశీర్వాదం ఉంది కానీ, ఆ భక్తికి ఫలితం ఉంది కానీ, దానికి ఎప్పటికి కూడా ఫలితం లేకుండా పోదు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. అందుకనే ఒక మనుష్యుడు భూలోకంలో జీవించినప్పుడు భయభక్తులు కలిగి ఆయన వాక్యానికి విధేయుడై లోబడి నమ్మకంగా వాక్యానుసారంగా జీవించినట్లయితే అటువంటి వ్యక్తులు ఈ లోకములో పడుచున్న ప్రయాస వ్యర్థము కాదని ఒక వ్యక్తి ఎరిగి దేవుని కొరకు భయభక్తులు కలిగి ప్రభు యొక్క కార్యాభివృద్ధి ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ఆసక్తి కలిగి కష్టపడుతూ ఉంటే ఆ కష్టం ఎప్పటికైనా అది ఫలితంగా స్థిరంగా ఈరోజు ఉండగలుగుతుందని మనం గమనించి ఆలోచించాలి. ఈ రోజున అనేక మంది ప్రజలు దేవుణ్ణి ప్రక్కన పెట్టి, దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టి, దేవుని యొక్క ఆజ్ఞను నిబంధనలను ప్రక్కన పెట్టి, ఈరోజు దేవుని కాకుండా ఈ రోజున మనుషులు అనేకమైన విషయాల్లో లోకములో కష్టపడుతూ ప్రయాసపడుతున్న సంఘటనలు మన బైబిల్లో ఎన్నో మనం చూస్తూ ఉంటున్నాం. అనగా అర్థం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు అని ప్రభు చెప్పాడు. దేవునికి ఒక వ్యక్తి దూరమైపోయి, ఒక వ్యక్తి దేవుణ్ణి కలిగి లేకుండా జీవితంలో ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా,
ఆ ప్రయాస అంతా కూడా ఈ లోకములో మానవాళికి వారి బ్రతుకులు జీవితంలో ఇవన్నీ కూడా నిష్ప్రయోజనము, వ్యర్థము అని ప్రభులు వారు ఈరోజు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఒక వ్యక్తి యొక్క ప్రయాస దేవుడు లేకుండా ప్రయాసపడితే ఆ ప్రయాస శూన్యమే. ఒక వ్యక్తి దేవుణ్ణి కలిగి ప్రయాస పడగలిగితే పడినట్లయితే ఆ ప్రయాసకు ఫలితం ఈరోజు తప్పనిసరిగా ఉంది అని మనము గ్రహించి ఆలోచించాలి. కనుక మన ప్రయాస వ్యర్థము కాదు. మనం ప్రభుల్లో స్థిరంగా ఉండాలి. మనం ప్రభు యొక్క కార్యాల పట్ల ఆసక్తి కలిగి మనము కష్టపడాలి. ప్రభు పని చేస్తూ ఉండాలి. ఆ విధంగా చేసినట్లయితే ఈ మానవాళికి తప్పనిసరిగా ఒక విశేషమైన ఆశీర్వాదం ఆ పైనుండి పొందుకునే ఆ కృప భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తాడని ఈరోజు వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. మనం ఇంకా చూడగలిగితే సూర్యుని క్రింద అంటే దేవునితో ప్రమేయం లేకుండా మనుషులు స్వతహాగా ఈ లోకములో ప్రయాస పడి కష్టపడుతూ ఉంటే ఆ ప్రయాస అంతా కూడా వ్యర్థము అని సొలొమోను ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఇంకా కొన్ని తలంపులు, ఆలోచనలు మనం ఈ గ్రంథంలో ఈ 3 వచ్చిన భాగాల్లో చూడగలిగితే సూర్యుని క్రింద అనే ఈ పదాలు ఈ పుస్తకములో 29 సార్లు వ్రాయబడ్డాయి. ఏమండి, 29 సార్లు వ్రాయబడ్డాయి. అదే విధంగా ఆకాశము క్రింద అనే పదం ఈ బైబిల్ గ్రంథంలో, ఈ ప్రసంగి గ్రంథంలో 3 పర్యాయాలు 3 సార్లు వ్రాయబడ్డాయి అని ఈరోజు నా శ్రోతలు ఈ 2 విషయాలు గమనించాలి. మూడో విషయం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే వ్యర్థము అనే పదము 35 సార్లు ఈ గ్రంథములో వ్రాయబడింది అని మనము తప్పనిసరిగా ఆలోచన చేయాలి. అనగా ఈ క్రింద ఈ 3 మాటలు కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ 3 పదాలు ఆ విధంగా బైబిల్ గ్రంథములో వ్రాయబడ్డాయి. 35 సార్లు ఒక మాట, 3 సార్లు మరి ఒక మాట, 29 సార్లు మరి ఒక మాట ఈ విధంగా వ్రాయబడ్డాయి అని అంటే ఈ ప్రాముఖ్యమైన పదాలను భక్తుడు ప్రసంగి గ్రంథములో ఎంత నొక్కి నొక్కి చెబుచున్నాడో, ఎంత వివరంగా చెబుచున్నాడో, ఎంత పదే పదే చెబుచున్నాడో అని ఈరోజు మనము కాస్త ఆలోచన చేయాలి. ఇప్పుడు సూర్యుని క్రింద అనే ఆ మాటలో ఉన్న అర్థం ఏంటంటే ఆ సూర్యుని క్రింద ఇటువంటి ప్రయాసకు ఫలితం లేకపోతే మరి సూర్యుని పైన ఆ పై భాగంలో ఏముందంటే అది ఆకాశ మహాకాశాలు ఉన్నాయి. సూర్యునికి పైన ఏముంది అని మనం ఆలోచన చేసినట్లయితే పౌలు గారు ఈ విధంగా అంటున్నారు, ఆకాశ మహాకాశములు ఉన్నాయి అని అంటున్నారు. ఒక భక్తుడు దేవుని మహింపరుస్తూ ఈ విధంగా మాట్లాడుతున్నాడు, ఆకాశ మహాకాశములు దేవుణ్ణి పట్టజాలవు, ఆయన మహిమాన్వితుడు అని అంటున్నాడు. ఆయన మహోన్నతుడు. దేవుణ్ణి ఆకాశ మహాకాశములు గాని, అంతరిక్షము గాని, అగాధ జలములు గాని ఏవి కూడా ఆయనను పట్టవు, ఆయనను భరించవు, ఆయనను ఓర్చుకోలేవు అని ఈరోజు మనము తప్పనిసరిగా గమనించి ఆలోచించాలి. ఇప్పుడు సూర్యుని క్రింద భూమి ఉంది. ఈ భూమి మీద ఏమున్నాయి అని మనం ఆలోచన చేసినట్లయితే యాకోబు భక్తుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు అనే మాట ఏంటంటే లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము ఈ 3 కూడా తండ్రి వల్ల కలిగినవి కాదు, ఇవి సాతాను యొక్క సంబంధమైనవే అని భక్తుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అనగా లోకములో ఏముందంటే లోకములో ఇవన్నీ ఉన్నాయి. ఈ సూర్యుని క్రింద ఏముందనంటే ఇవన్నీ ఉన్నాయి. లోకముంది, లోకములో మనం ఉంటున్నాము. మనకు శరీరం ఉంది. మన శరీరానికి ఎన్నో కోరికలు, ఆశలు, ఇచ్చలు ఇవన్నీ ఉన్నాయి. అందుకని భూలోకంలో జీవిస్తున్న ఈ మనుషుడు దేవుని కొరకు దైవికంగా ఆత్మ సంబంధంగా పరిపూర్ణుడు కాలేకపోతూ ఉన్నాడు, పరిశుద్ధుడు కాలేకపోతూ ఉన్నాడు, పవిత్రుడు కాలేకపోతూ ఉన్నాడు. ఏదో ఒక లోభం, ఏదో ఒక పాపం, ఏదో ఒక అపరాధం, తప్పిదం ఈ మనుషుని అప్పుడప్పుడు కూడా శోధిస్తూ, బాధిస్తూ, వేదనకు గురి చేస్తూ ఉందన్నమాట. ఎందుకు అని మనం ఆలోచన చేసినట్లయితే సూర్యుని క్రింద ఉన్న ఈ లోకం ఇది మానవ లోకం, ఇది భూ సంబంధమైనది. అయితే ఈ రోజున అటువంటి
ప్రయాసను లోకములో ఈ మనుషుడు చేస్తూ ఉన్నాడు, కష్టపడుతూ ఉన్నాడు. మరి సూర్యునికి పైభాగములో ఏముంది అని మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథములో ఈ విధంగా దేవుడు చెబుతూ ఉన్నాడు. ఆయన చెప్పే మాట ఏంటంటే, తన శిష్యులతో ప్రభులు వారు మాట్లాడుతున్నప్పుడు, నేను పైవాడను, మీరు క్రిందివారు అని ప్రభు చెప్పాడు. అనగా దేవుడు ఆత్మ సంబంధి, మనము భూ సంబంధులుగా ఉన్నాం. భూ సంబంధమైన మనం ఆత్మ సంబంధిని కలుసుకోవాలంటే, భూ సంబంధమైన మనం ఈ లోకములోనే ఒక మార్పును కలిగి ఉండాలి. మనలో ఒక ప్రక్రియ కలిగి ఉండాలి. మనలో ఒక ప్రక్రియ జరగాలి. అదేంటంటే మారు మనస్సు, పాప క్షమాపణ, క్రీస్తుని అంగీకరించడం. ప్రభుని చేరుకోవాలంటే, ఒక వ్యక్తి ముక్తికి మోక్షానికి వెళ్ళాలంటే తప్పనిసరిగా ఈ భూలోకములో ఉన్న మనుషుడు భూలోకములో ఉంటూనే దైవత్వాన్ని కనుగొనాలి, దైవత్వాన్ని వెదకాలి. అప్పుడు మాత్రమే ఈ మనుషుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉందని మనం గ్రహించి ఆలోచించాలి. పైన ప్రభు ఉన్నాడు, పైన ప్రభు పైన దేవుడు ఉన్నాడు, పైన దేవుని సన్నిధి ఉంది, పైన దేవుని ఆశీర్వాదం ఉంది, పైన దేవుని యొక్క సింహాసనం ఉంది. అందుకని వాక్యం అంటున్న మాట ఏమిటంటే, యెరూషలేము పట్టణము దిగివచ్చుచున్నది అనే ఆ మాటను భక్తుడు మాట్లాడుచూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథములో ఎన్నో విషయాలు మనం చూడగలిగితే పైన ఎన్నో ఉన్నాయి అని అంటున్నాడు. అందుకనే కొలస్సీలో కూడా భక్తుడు అంటున్నాడు, మీరు క్రీస్తుతో పాటు లేవగలిగితే మీరు పైన ఉన్న వాటిని మీరు వెతకండి అని అంటున్నాడు. ఒక వ్యక్తి క్రీస్తుతో ఈ లోకంలో లేచినట్లయితే ఆ వ్యక్తులు ఎప్పుడు కూడా పైన వాటిని వెతుకుతూ ఉంటారు, వాటి గురించి ప్రయాసపడుతూ ఉంటారు ప్రజలు అని బైబిల్ గ్రంథంలో ఆ విధంగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు పరసంబంధి, భూసంబంధి కాదు. ఆయన రాజ్యం, ఆయన మహిమ, ఆయన సింహాసనం, కెరూబులు శెరూబులు వీళ్ళందరూ కూడా ఎక్కడి వారు అని అంటే వారు పైవారే అని ఈరోజు మనము తప్పనిసరిగా గ్రహించి ఆలోచించాలి. అందుకనే ఈ పుస్తకములో వ్రాయబడిన ఆకాశము క్రింద అని ఈ మాటలు కొన్ని వివరంగా బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి. మనం జీవితంలో దేవుని కొరకు అటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్న వారుగా ఈరోజు ఉండాలి అని ప్రభులు వారు ఆ మంచి ఉద్దేశాన్ని కలిగి మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరొక మాట, మనుషుడు తాను ఉండవలసిన విధముగా ఉంటే సూర్యుని క్రింద వ్యర్థమైన వాటి నుండి తప్పించుకోవాలనంటే ఉన్న ఒకే ఒక మార్గం ఏంటి అనంటే దైవ మార్గం. సొలొమోను చెప్పినట్లుగా దైవ మార్గం. ఈ రోజున ఆ ఒకే ఒక వ్యక్తి ఆ ఒకే ఒక మార్గాన్ని కనుగొంటే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు, వ్యర్థమైన ఈ లోకంలో ఉన్న మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం దేవుని ద్వారా పొందుకునేది ఏంటంటే పరలోకం అని ఈరోజు మనం గ్రహించి ఆలోచించాలి. అదేమంటే సూర్యుని పైన ఉన్న వాటితో సరి అయిన సంబంధం కలిగి మనం ఈ లోకంలో జీవించాలని భక్తుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ లోకంలో ఉన్న ఈ మనుషుడు భూలోకములో ఈ విధంగా జీవించినట్లయితే, ఆకాశం క్రింద ఉన్న మనుషుడు ఈ విధంగా జీవించినట్లయితే, ఆకాశము పైన ఉన్న వాటి కొరకు ఒక వ్యక్తి ప్రయాసపడి ఆకాంక్షించి ఆలోచన చేసి వాటి కొరకు ఒక వ్యక్తి పరసంబంధంగా జీవించినట్లయితే ఇవన్నీ దేవుని ద్వారా ఒక మనుషుడు పొందుకునే అవకాశము ఉంది. ఆ సూర్యుని క్రిందనంటే అర్థం ఏంటంటే భూ సంబంధమైన జీవితము అని అర్థం. మరి సూర్యుని పైన అని అంటే అది పరసంబంధమైన జీవితము అని మనం గమనించాలి. కనుక ఒక వ్యక్తి దేవుని కొరకు ఆత్మ సంబంధంగా జీవించాలంటే ఆకాశము క్రింద ఉన్న వాటి కొరకు కాదు, ఆకాశము పైన ఉన్న వాటి కొరకు ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ప్రయాసపడి దేవుని కొరకు జీవించాలని ఆ మాట మనకి బైబిల్లో కనబడుతుంది. గనుక ఈ 3 మాటల్లో కూడా ప్రసంగి ఎవరు అనే మాట మనం చూస్తాం. అదే విధంగా ప్రసంగి ఏమి చెబుతున్నాడో
ఆ సారాంశాన్ని కూడా మనం చూసాం. అదే విధంగా మనుషులు భూలోకములో పడు ప్రయాస ఫలితం ఏ విధంగా ఉంటుంది అనే మాటలు మనము చూసుకొని ఉన్నాం. ప్రభు చిత్తమైతే వచ్చే వారం ఈ ప్రసంగి గ్రంథము నుండి 4వ వచన భాగాన్ని బట్టి మనము వాక్యాన్ని మనం చూసుకుందాం. 4వ వచన భాగాన్ని మనము ప్రభు చిత్తమైతే మనం ధ్యానం చేసుకుందాం వచ్చే వారం. గనుక అంతవరకు దేవుని కృప, దేవుని కనికరము, సన్నిధి, కాపుదల, భద్రత మనకందరికి తోడుగా ఉండి ఆ దేవుడు సహాయం చేయను గాక. ఈరోజు ఈ మాటలు ప్రభు మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా చేసి మనము కూడా దేవుని కొరకు ప్రసంబంధులుగా జీవించే ఆ కృపా భాగ్యాన్ని మనకి ప్రభు ప్రసాదించాలని మనం ప్రార్థన చేసుకుంటూ మనము దేవుల్లో ముందుకు సాగిపోదాం. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయను గాక. థ్యాంక్ యూ. మీ అందరికీ వందనాలు. మనందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్